కనుకనే ఆలయాలు బాగుండాలి. మీరందరూ ఇక్కడికి దేనికోసం వచ్చారు ఇప్పుడు? ఆలయ వ్యవస్థ బాగుండాలి అని అడగడానికేనా కాదా? ఇది బాగుండాలి అనే గతంలో మహారాజులు ఆలయాలు కట్టినప్పుడు, జమీందారులు ఆలయాలు కట్టినప్పుడు వాటికి వందల ఎకరాల భూములు ఇచ్చి, లక్షలు ఖరీదు చేసే ఆభరణాలు ఇచ్చి, వాటి పోషణకి ఎంతెంతో పెద్ద పెద్ద వ్యవస్థని చేశారు. ఎందుకనంటే ఆ వ్యవస్థతోటి ఆలయం బాగా సాగితే ఆలయానికి వచ్చే మనందరి జీవితాలు సమర్థవంతం అవుతాయి. మన జీవితాల్లో మనం హాయిగా బ్రతకగలుగుతాం, సమాజం సుఖశాంతులతో ఉంటుంది అనే సంకల్పంతో ఒక్క మన రాష్ట్రంలోనే తీసుకుంటే సుమారు ఆలయాలకి 15 లక్షల ఎకరాల భూమి ఉండేదిట. అది క్రమంగా ఐసుగడ్డ కరిగినట్టుగా డిపార్ట్మెంట్ల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత కరిగి ఈ వేళటికి ఒక 4.5 లక్షల ఎకరాలుగా మిగిలింది. అంటే ఎంత పోయింది? ఆలయాలకి చెందినటువంటి ఆస్తులు, ఆలయాలకి చెందిన భూములు, ఆలయాల్లో జరిగే ఆరాధనలు, ఆలయాలకు సంబంధించిన మనందరి యొక్క జీవితానికి కావలసిన నిర్ణయాలు ఎవరు చేయాలి?